ప్రెజెంట్ బంగ్లాదేశ్లో నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే ఒక తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని రన్ చేస్తుంది. వీళ్ళు తిరిగి బంగ్లాదేశ్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పడిన ఈ పొలిటికల్ వ్యాక్యూమ్, అక్కడ నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితులు మన భారత్కి ఎప్పటి నుంచో ఉన్న ఒక బార్డర్ ప్రాబ్లంని పరిష్కరించేందుకు మంచి అవకాశం ఇచ్చాయి. అదే ఇండియాస్ చికెన్ స్నెక్ ప్రాబ్లం. ఈ చికెన్ స్నెక్ రీజన్ అనేది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి కారిడార్లో లొకేట్ అయి ఉంది. 60 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ స్మాల్ ఏరియా ఎంటైర్ ఇండియా అనే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో కలుపుతుంది. దీని సరౌండింగ్స్లో ఒక పక్క బంగ్లాదేశ్, మరోవైపు నేపాల్ అండ్ నార్త్లో చైనా ఉంటాయి. అలాగే చైనాకు సంబంధించిన చుంబీ వ్యాలీ మిలిటరీ బేస్ దీనికి జస్ట్ 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఏ వార్ టైంలోనైనా భారత్ ఈ సిలిగురి కారిడార్ మీద పట్టు కోల్పోతే అప్పుడు మొత్తం భారతదేశం 2 ముక్కలుగా విడిపోతుంది. అదే జరిగితే ఇండియా అప్పుడు చాలా సవాళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుంది. మన దేశానికి ఇంతటి సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ ఏరియా కాబట్టే దీనిని చికెన్ స్నెక్ అని పిలుస్తారు. అందుకే ఇక్కడ ఇండియన్ ఆర్మీ 24/7 హై అలర్ట్ మీద పహారా కాస్తూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ప్రెజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న ఈ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఇండియాకి సిలిగురి కారిడార్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇదే రైట్ టైమా? అసలు చికెన్ స్నెక్ని బలపరిచి బార్డర్స్ని మరింత సెక్యూర్ చేయడానికి ఇండియా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? వీటి గురించి ఈ వీడియోలో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ని అర్థం చేసుకోవడానికి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. సిలిగురి కారిడార్ జియోగ్రఫికల్గా ఇండియా యొక్క వీక్నెస్ని బయటకి ఎక్స్పోజ్ చేస్తుంది. 5 కోట్ల మంది ప్రజలు నివసించే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఈ సన్నని దారే మిగతా ఇండియాతో కలుపుతుంది. ఈ కారిడార్ లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియాకి మెయిన్ల్యాండ్ ఇండియాతో కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇది ఇంతటి వల్నరబుల్ స్పాట్ కాబట్టే ఇక్కడ ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ ఎప్పుడూ గస్తీ కాస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన బాగ్ డోగ్రా ఎయిర్ బేస్ అండ్ S-400 వంటి మిసైల్స్ ఉంటాయి. స్ట్రాటజికల్గా ఎంతో ముఖ్యమైన NH-10, NH-27 వంటి ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ కూడా సిలిగురి కారిడార్ గుండా వెళ్తాయి. సో సిలిగురి కారిడార్ని సెక్యూర్ చేసుకోవడం ఇండియాకి చాలా ముఖ్యం. దీని హిస్టరీ చూస్తే 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టేషన్లో సరిహద్దుల్ని రీడ్రా చేసిన తర్వాత సిలిగురి కారిడార్ ఇండియాలో కలిసింది. అండ్ దీని కిందనే ఉండే బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్గా మారింది. ఈ చికెన్ స్నెక్ యొక్క బార్డర్స్ అనేవి అప్పట్లో చాలా కాంప్లెక్స్గా ఉండేవి. ఎలాగంటే నేపాల్, భూటాన్, ఈస్ట్ పాకిస్తాన్, చైనా, సిక్కిం వంటి 5 దేశాలు దీని చుట్టుపక్కల ఉండేవి. సిక్కిం అప్పట్లో ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉండేది. బోత్ పాకిస్తాన్, చైనా నుంచి సిలిగురి కారిడార్కి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉండేది. అయితే 1971 ఇండో పాక్ వార్ తర్వాత బంగ్లాదేశ్ క్రియేషన్తో ఈ ప్రాంతానికి ఉన్న సగం డేంజర్ తగ్గిపోయింది. అందుకే బంగ్లాదేశ్లో ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ ప్రో ఇండియన్ గవర్నమెంట్ ఉండేలా చూసుకోవడం మన దేశానికి చాలా ఇంపార్టెంట్. అండ్ 1975లో సిక్కిం ఒక రెఫరెండం ద్వారా ఇండియాలో జాయిన్ అవడంతో సిలిగురి కారిడార్కి చైనాకి మధ్య ఒక బఫర్ జోన్ కూడా ఏర్పడింది. అలాగే చైనా చుంబీ వ్యాలీని మానిటర్ చేసే ఛాన్స్ కూడా ఇది ఇండియాకి ఇస్తుంది. బంగ్లాదేశ్తో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కోసం ఇన్నేళ్లుగా అక్కడ ఇండియన్ గవర్నమెంట్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. లైక్ అగర్తలా టు అకౌరా రైల్వే లైన్, మైత్రి సేతు బ్రిడ్జ్ నిర్మాణం, తీస్తా బ్యారేజ్ ప్రాజెక్ట్, మోంగ్లా పోర్ట్, టిటూలియా కారిడార్, ఇలా చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని భారత్ బంగ్లాదేశ్లో చేస్తుంది. అయినప్పటికీ స్టిల్ ఇంకా సిలిగురి కారిడార్కి చైనా నుంచి థ్రెట్ పొంచే ఉంది. అండ్ ప్రెజెంట్ బంగ్లాదేశ్లో స్టెబిలిటీ అనేది లేదు. మొన్నటి వరకు ఢాకాలో షేక్ హసీనా ప్రో ఇండియన్ గవర్నమెంట్ ఉండేది. బట్ నెక్స్ట్ అక్కడ ఎటువంటి ప్రభుత్వం వస్తుందో తెలియదు. సో ఇండియా చికెన్ స్నెక్ని ఎక్స్పాండ్ చేయాల్సిన టైం వచ్చిందా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ స్నెక్ని బలపరచుకోవడానికి ఇండియా దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో మొదటిది, ప్రెజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న సిచ్యువేషన్స్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ బై మిలిటరీ ఫోర్స్ ఇండియా సిలిగురి కారిడార్కి సౌత్లో ఉన్న ఏరియాని ఎనాక్స్ చేయాలి, అంటే ఆక్రమించుకోవాలి. లేదా రెండవది, బంగ్లాదేశ్లో మళ్ళీ ఆర్డర్ని రీస్టోర్ చేసి ఒక ప్రో ఇండియన్ గవర్నమెంట్ని ఇన్స్టాల్ చేయాలి. వీటిల్లో ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే బై ఫోర్స్ ఇండియన్ ఆర్మీ చాలా ఈజీగా చికెన్ స్నెక్ని ఎక్స్పాండ్ చేయగలదు.
అవసరమైతే మొత్తం బంగ్లాదేశ్నే ఇండియన్ ఆర్మీ క్యాప్చర్ చేయగలదు. దీన్ని ఆపడానికి బంగ్లాదేశ్ దగ్గర చెప్పుకోదగ్గ సైన్యమేమీ లేదు. బట్ ఒకవేళ ఇండియా గనక అలా చేస్తే అప్పుడు భారత్ ఇంటర్నేషనల్గా ప్రపంచ దేశాల యొక్క వ్యతిరేకతని ఫేస్ చేయాల్సి వస్తుంది. 2014లో కూడా రష్యా ఇలాగే బ్లాక్ సీని యాక్సెస్ చేయడం కోసం యుక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. బట్ అలా చేసిన తర్వాత రష్యా మీద తీవ్రమైన ఇంటర్నేషనల్ శాంక్షన్స్ని విధించారు. వీటి కారణంగా రష్యన్ ఎకానమీ కూడా చాలా దెబ్బతింది. సో ఇండియా కూడా ఇలాగే అగ్రెసివ్గా సిలిగురి కారిడార్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు రష్యా లాగే ఇండియా కూడా సేమ్ ఎకనామిక్ శాంక్షన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఇండియా ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా గ్రో అవుతున్న దేశం. కానీ ఈ శాంక్షన్స్ కనుక విధిస్తే మన దేశ ఎకానమీ నెగిటివ్ ఎఫెక్ట్స్ని చూడవలసి వస్తుంది. పైగా ఇప్పుడు ఆల్రెడీ ఇండియా 2.5 ఫ్రంట్స్లో వార్ని ఫేస్ చేస్తుంది. ఒక ఫ్రంట్ పాకిస్తాన్, మరో ఫ్రంట్ చైనా అండ్ టెర్రరిజం హాఫ్ ఫ్రంట్. ఒకవేళ ఇండియా ఈ యాక్షన్స్ కనుక తీసుకుంటే అప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ కూడా ఒక కొత్త ఫ్రంట్గా మారిపోతుంది. ఫ్యూచర్లో ఏర్పడే బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఖచ్చితంగా యాంటీ ఇండియాగా మారిపోతాయి. ఇండియన్ మిలిటరీ ఇప్పటికే చైనా, పాకిస్తాన్ ఫ్రంట్స్లో కూడా స్ట్రెచ్ అయి ఉంది. అండ్ ఈ కొత్త ఫ్రంట్లో కూడా సైనికుల్ని డిప్లాయ్ చేయడం ఆర్మీకి సవాలుగా మారిపోతుంది. ఇండియా తీసుకునే ఈ స్టెప్స్ డెఫినెట్గా బంగ్లాదేశ్ ప్రజల్ని, గవర్నమెంట్ని, ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా యాంటీ ఇండియాగా మార్చేస్తాయి. అప్పుడు ఈ దేశం కూడా యుక్రెయిన్ లాగానే సైనికుల్ని, ఆయుధాల్ని పోగు చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ యాంటీ ఇండియాగా మారితే అక్కడ ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ని కూడా స్వయంగా మనమే పెంచినట్లవుతుంది. ఎస్పెషల్లీ చైనాది. ఎందుకంటే ఇన్ని రోజులు బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ ప్రో ఇండియాగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న బార్డర్ ఇష్యూస్ షేక్ హసీనా హయాంలోనే ఒక కొలిక్కి వచ్చాయి. ఇండియన్ ఆర్మీ అలాగే బంగ్లాదేశ్ దళాలు కలిసి ఎవ్రీ ఇయర్ సంప్రతి జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా నిర్వహిస్తారు. అలాగే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు బే ఆఫ్ బెంగాల్ని యాక్సెస్ చేయడం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం చిట్టగాంగ్ పోర్ట్ని యూజ్ చేసుకునేందుకు కూడా ఇండియాకి అనుమతి ఇచ్చింది. రెండు దేశాల మధ్య బైలాటరల్ ట్రేడ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. బట్ ఒకవేళ ఇండియా ఇన్ని విషయాల్ని బ్రేక్ చేస్తూ బంగ్లాదేశ్ భూభాగాన్ని ఆక్రమిస్తే అప్పుడు డెఫినెట్గా బంగ్లాదేశ్ యాంటీ ఇండియా, ప్రో చైనాగా మారిపోతుంది. ఇది ఫ్యూచర్లో ఇండియాకి అస్సలు మంచిది కాదు. పైగా ఆల్రెడీ ఇండియా నైబర్స్ అన్నీ కూడా చైనా డెట్ ట్రాప్లో పడి ఇరుక్కుపోతున్నాయి. మరి ఇండియా చికెన్ స్నెక్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అదేంటంటే ప్రెజెంట్ బంగ్లాదేశ్లో ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. అక్కడ సరైన గవర్నమెంట్ లేదు. సో ఇండియా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ అక్కడ మనకి అనుకూలించే ఒక ప్రో ఇండియన్ రెజీమ్ని ఏర్పాటు చేయాలి. అక్కడి పొలిటికల్ సిచ్యువేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఈ మెజర్స్ చేయడం ద్వారా ఇండియా బంగ్లాదేశ్లో తిరిగి పరిస్థితులను సరిచేయడంతో పాటుగా ఎప్పటిలాగే ఒక ప్రో ఇండియన్ గవర్నమెంట్ ఉండేలా కూడా చేయగలదు. అయితే ఫ్రెండ్స్, ఈ రెండు ఆప్షన్స్లో ఇండియా దేన్ని ఫాలో అయితే బెటర్? అగ్రెసివ్గానా లేక డిప్లొమాటిక్గానా? ఇండియా తన బార్డర్స్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి? మీ అభిప్రాయాన్ని అలాగే థాట్స్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అందరూ తప్పకుండా వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా చాలా ఉంది. వాటిని కూడా కుదిరితే ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.